like, comment, and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 1. ఆల్బర్ట్ బ్యాంక్లో రూపాయలు 8,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకు 5% పర్ యానం రేటుతో పొందే ఎస్ఐతో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత? రైట్ అండి. ఇక్కడ మనం ఎస్ఐతో పొందే మొత్తాన్ని ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన మనీ ఎంత అంటే 8,000 రూపాయల మనీ ఇచ్చిండు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 years ఇచ్చిండు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5% ఇచ్చింది. 5% పర్ యానంగా ఇచ్చింది. సో ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం 2 years కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటామండి, 2,1 తీసుకుంటాం. ఓకే, మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసినాం వీటి గురించి. రైట్. ఇప్పుడు 2,1 కాబట్టి 2 into 8,000 పైన 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో మరి 8,000లో 5% ఎంత అవుతుంది? ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్స్ టు 8,000. దెన్ 10% ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 800 అవుతుంది. మరి 5% ఏమవుతుంది? దీంట్లో ఆఫ్ అవుతుంది, 400 అవుతుంది. రైట్ అండి. సో మరి 8,000లో 5% అంటే ఎంత? 400 ప్లస్ ఇక్కడ 2 అయిపోయింది, ఇంకెంత ఉంది? 1 ఉంది. 1 ఇంటూ మళ్ళీ ఈ 400 అంటే చక్రవడ్డీ వడ్డీ పైన వడ్డీ కాబట్టి మళ్ళీ ఈ 400 పైన మళ్ళీ 5% అండి. 400లో మళ్ళీ 5% ఏమవుతుంది? 10% అంటే 40 అండ్ 5% అంటే 20. ఎంత అండి? సో 20 వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎంత? 4 2లో 8, 800 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 820 రూపీస్. మనం అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 8,000 ప్లస్ 820. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 8,820 రూపాయలు అవుతుంది. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన అమౌంట్ ఇదే. సో దట్ ఈస్ 8,820 రూపాయలు. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది? లేదు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? ఈ నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. రెండో క్వశ్చన్. రూపాయలు 25,000పై 3 సంవత్సరాలకు 12% పర్ యానంతో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? చక్ర వడ్డీని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఇక్కడ మనీ ఇచ్చిండు ఎంత? 25,000 రూపాయలు ఇచ్చిండు. రైట్ అండి. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 years ఇచ్చిండు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12% పర్ యానంగా ఇచ్చిండండి. రైటా? ఈ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏం రాసుకోవచ్చు? 10 + 2% రాసుకోవచ్చు కదండి. మొత్తం 12 అవుతుంది కాబట్టి. రైట్. ఓకే. ఇక్కడ 3 years ఇచ్చిండు. 3 years ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటామండి? 3 3 1 తీసుకుంటాం. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? ఫస్ట్ 3 ఉంది కాబట్టి 3. ఈ 25,000లో 12% ఎంతో చూద్దామండి. ఎంత అవుతుందో? ఎంత అవుతుందంటే 100% ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 25,000. రైట్. మరి 10% ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 2,500 అవుతుంది. రైట్. ఇప్పుడు మరి 1% ఈజ్ ఈక్వల్స్ టు 250 అవుతుంది. 2% ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? దాన్ని డబల్ చేస్తామంటే 500 రూపీస్ అవుతుంది. మనకి 12% కావాలి. ఎంత? ఇక్కడ 10% 2,500, ఇక్కడ 500 కలిపితే 3,000 రూపాయలు వచ్చింది. ఓకేనండి. అప్పుడు 25,000లో 12% ఎంత అంటే 3,000 రూపాయలు. రైట్. సో ఇక్కడ 3,000 రూపాయలు ప్లస్ మళ్ళీ 3 ఉంది కాబట్టి 3ని యాడ్ చేస్తాం. మళ్ళీ వడ్డీ పైన వడ్డీ కాబట్టి ఈ 3,000 రూపాయలలో 12% ఎంత అండి? 10% అంటేనేమో 300. 1% అంటే ఎంత? 30. రైట్. మరి 2% అంటే 60. సో 300 + 60 360 అవుతుంది. రైటా? 12% ఎంత వచ్చింది? 360 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, మళ్ళీ ఆ 1, మళ్ళీ దీనిపైన వడ్డీ అండి. రైటా? మళ్ళీ ఇక్కడ 10% ఎంత? 36. రైట్ అండి. 10% అంటే 36 వచ్చింది. 1% అంటే 3.6 వచ్చిందండి. మరి 2% ఏమవుతుంది? 3.6 డబల్ చేస్తే 7.2 అవుతుంది. రైటా? ఇక్కడ 7.2ని మనం యాడ్ చేయాలి. 2 13 4 ఎంత వచ్చింది? 43.2 వచ్చింది. ఓకే అండి. సో 43.2 వచ్చింది. రైట్. ఇప్పుడు మనం వీటన్నిటిని యాడ్ చేద్దాం. 3 3s are 9, 9,000. నెక్స్ట్ ఇక్కడ 3 × 0 0, 3 6 18, 3 3s are 9 + 1 10,
1080 వచ్చింది, 1000 రూపాయల 1080 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 43.2 రైట్. ఓకే, ఇక్కడ 2, 3 అండ్ 12, 1, 10 ఎంత వచ్చిందండి? 10,123.20 రూపాయలుగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇదే మనకి కావాల్సిన ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, మూడో క్వశ్చన్. రూపాయలు 20,480పై 2 సంవత్సరాల 73 రోజులకు 1/4% పర్ యానంతో అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? రైట్ అండి. సో ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైటా? ఓకే, ఇక్కడ మనకి అమౌంట్ ఎంత ఇచ్చిండండి, పైసలు ఎంత ఇచ్చిండంటే రూపాయలు 20,480 ఇచ్చిండు. సో 20,480 రూపాయలు ఇచ్చిండు, రైట్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చిండు? టైం ఇచ్చిండండి, 2 years 73 days అంట. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 years 73 daysగా ఇచ్చిండు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండండి? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4% ఇచ్చిండు. 1/4% ఇచ్చింది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 4 6ల 24, 1 25. సో 25/4% ఉంది కాబట్టి దాన్ని 1/100గా రాసుకుంటే 25 1ల 25 4ల. సో 1 డినామినేటర్లో 4 4ల 16, 1/16 వచ్చిందండి. ఓకేనా, రైట్. ఇప్పుడు టైం ఇక్కడ మనకి 2 years 73 days ఇచ్చిందండి. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ 2 yearsకి, తర్వాతకి 73 daysకి ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఫస్ట్ 2 yearsకి అయితే 2 సంవత్సరాలు అప్పుడు మనం ఏం రాసుకుంటామండి? 2,1 తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు 2,1 తీసుకొని మొదట 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుందండి? ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఎంత? 20,480, రైట్ అండి. ఫస్ట్ 2 years కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటాం. ఫస్ట్ 2 ఇంటూ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? ఇప్పుడు మనకి వడ్డీ కావాలి, దీనిపైన వచ్చే వడ్డీ. సో దీనిపైన వచ్చే వడ్డీ ఏమవుతుంది? 20,480/1/16 కాబట్టి కింద 16 వస్తుందండి, రైటా. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 16 కోట్ల 16, ఇంకా 4 మిగిలింది 44 అండి. సో 16 2ల 32, ఇంకెంత మిగిలింది అక్కడ? 12 అంటే 128 అయింది. సో 16 8ల 128 0. సో ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంత అండి? 1,280 రూపాయల వడ్డీ వచ్చింది, రైట్. నెక్స్ట్ ఇంకెంత? ఇక్కడ 1. సో ఇవన్నీ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 1,280 రూపాయల పైన వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత అండి? మళ్ళీ 1,280/1/16 కాబట్టి కింద 16 రాసుకున్నాం, రైట్. సో 16 1ల 16, 8ల 128 ఈ 0 0, రైట్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సిఐ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? రైట్ అండి. 2 8ల 16, 2 2ల 4 1 5, 2 1ల 2, ఇక్కడ 0 0, రైట్. నెక్స్ట్ ప్లస్ 80 యాడ్ చేస్తాం, 80 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? వడ్డీ 0 8 6 14, 5 1 6, ఇక్కడ 2 2,640 రూపాయల వడ్డీ 2 yearsకి వచ్చిందండి. ఓకేనా, ఇది 2 yearsకి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,640 రూపాయలు. ఇప్పుడు మనం ఈ యొక్క వడ్డీని యొక్క అమౌంట్కి యాడ్ చేద్దామండి. అమౌంట్ అప్పుడు ఏమవుతుంది మనకి? మొత్తం ఏమవుతుంది 2 సంవత్సరాలకి? 20,480, రైట్. అండ్ ఇక్కడ మనకి 2,640, 0 8 4 12, 6 4 11 11, 2 1 3 అండ్ ఇక్కడ 2 23,120 రూపాయలు వచ్చింది. ఎంత? 23,120 రూపాయలు అమౌంట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఈ యొక్క ఇంట్రెస్ట్ని దీనికి యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని కనుక్కున్నా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నా ఈ 73 daysకి సేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఈ 73 daysకి మనం ఇంట్రెస్ట్ని కనుక్కుందామండి. 73 days యొక్క ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఏమవుతుందండి మనకి అప్పుడు? సో ఇక్కడ అమౌంట్ ఎంత? 23,120 ఇంటూ 73 రోజులకి 73, మరి ఇవి రోజుల్లో ఉన్నాయండి. దాన్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? కింద 365 రోజులతో భాగించాలి. తర్వాత కింద వేసుకుందామండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6 4 24 1 25, 25/4 దాన్ని కూడా కింద రాసుకుందాం. ఓకేనా, రైట్. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ వచ్చేసి 100 ఇంటూ 365 ఇంటూ 4, రైట్. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేద్దాం. 73 1ల 73 5ల, రైట్ అండి. నెక్స్ట్ 5 1ల 5, 5 5లు 25, 5 1ల 5 2ల 10. ఓకే, ఇప్పుడు 2 1ల 2, 2 1ల 2, ఇక్కడ కూడా 2 1ల 2, ఇంకెంత ఉందండి? 11 ఉంది. 2 5ల 10, 2 6ల 12. నెక్స్ట్ 4 ఉంది. ఇక్కడ 4 1ల 4, 4 2ల 8, ఇంకా 3 ఉందండి 35. సో 4 8ల 32, ఇంకా 3 ఉంది 36, 4 9ల 36. ఎంత వచ్చింది మనకి?
73 డేస్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 289 రూపీస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ తెలుసు, అది ఎంత అండి? 2640 రూపాయలు. ఇక్కడ 73 రోజులు ఇంట్రెస్ట్ వచ్చింది 289. మొత్తం యాడ్ చేద్దామండి. 9, 8, 4, 12, 6, 3, 9 అండ్ 2 ఎంత అండి? ఈ యొక్క 2 ఇయర్స్ 73 డేస్కి కలిపి మొత్తం ఎంత సిఐ ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనకి 2929 రూపాయలు వచ్చింది. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఒకడు సంవత్సరాంతరంలో తను ఆదా చేసిన రూపాయలు 200 ప్రతి సంవత్సరము 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో అప్పు ఇస్తాడు. 3 సంవత్సరాల తర్వాత ఆదా ఎంత అవుతుంది? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఇయర్స్ తర్వాతకి ఆదా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, రైట్. ఒకడు సంవత్సరాంతరంలో 200 రూపాయలు అప్పు ఇస్తాడంట. సో ఎంత అండి అప్పు ఇచ్చే అమౌంట్? 200 రూపాయలు అప్పు ఇస్తున్నాడు. రైట్. సో అట్లా ప్రతి సంవత్సరం ఇస్తున్నాడండి. ప్రతి సంవత్సరం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5%గా ఇచ్చిందండి. ఓకే, రైట్. సో ప్రతి సంవత్సరం ఇస్తుంది కాబట్టి సో అట్లా ఆయన ఇచ్చిన 200 ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ ఇస్తుండు అండ్ సెకండ్ ఇయర్ అట్లా 3 ఇయర్స్ ఇస్తుండు. 3 ఇయర్స్ తర్వాతకి ఆదాయంతో ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే మనం ఫస్ట్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ థర్డ్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం 3 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇయర్స్ కాబట్టి మనం ఏం తీసుకుంటామండి? 3, 3, 1 తీసుకుంటాం. రైట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ 3 ఇంటూ ఈ 200లో 5% ఏమవుతుందండి? 200లో 5%. రైట్ అండి. సో మనకి 100% ఈక్వల్స్ 200 అయితే 10% ఏమవుతుంది? 20 అవుతుంది. మరి 5% ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? రైట్. 3 ఇంటూ 10 ప్లస్ మళ్ళీ వడ్డీ పైన వడ్డీ కాబట్టి ఈ 10లో మళ్ళీ 5% అండి. రైటా? ఓకే, 3 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు 10. దెన్ 10% ఏమవుతుంది? 1 అవుతుంది. మరి 5% ఏమవుతుంది? 0.5 అవుతుంది. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1 మళ్ళీ ఈ 0.5లో 5% అండి. ఏమవుతుంది? 0.5లో 5% అంటే సో 10% అంటే 0.05. దెన్ మరి 5% అంటే ఏమవుతుంది? 0.025 వస్తుంది. 0.025 అవుతుంది. రైట్. ఓకే, ఇప్పుడు 3 ఇయర్స్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. రైట్. నెక్స్ట్ 2 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ 2 ఇయర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. 2 ఇయర్స్ సిఏ ఇక్కడ ఏమవుతుంది? మనకి 2,1 తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో 2 ఇంటూ సేమ్ ఇక్కడ ఎంత? 200. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. రైట్ అండి. మరి 200లో 5% ఎంత? ఇందాక ఆల్రెడీ చేసినాం, దట్ ఈస్ 10. మళ్ళీ 10లో 5% ఎంత అంటే ఇందాక ఆల్రెడీ చేసినామండి, దట్ ఈస్ 0.5. రైటా? ఇప్పుడు 2 ఇయర్స్ వచ్చింది. నెక్స్ట్ 1 ఇయర్ది 1 ఇయర్ యొక్క సిఐ తీసుకుంటామండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 200లో 5% ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందండి? మనకి 10 వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైటా? 10 ఇక్కడ వచ్చింది మనకి. మొత్తం ఇప్పుడు ఏం చేస్తాం? అన్నిటిని 3 సంవత్సరాల ఆదా కాబట్టి 3 ఇయర్స్ని యాడ్ చేస్తామండి. 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అన్నిటిని యాడ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 10 30, 2 10 20 అండ్ 10 ఎంత అండి? 30 ప్లస్ 20 50 ప్లస్ 10 60, 60. రైట్. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 3 5 15 పాయింట్ ఉంది కాబట్టి 1.5 అవుతుంది. సో 1.5. నెక్స్ట్ ఇక్కడ 0.025. నెక్స్ట్ ఇక్కడ 0.5 మిగిలింది. సో 0.5. సో అన్నిటిని యాడ్ చేద్దాం. 2 5 ఇక్కడ 10 ఇక్కడ 2 6 ఇక్కడ 6 62.205 వచ్చింది. రైట్ అండి. ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు చేసిన ఆదా ఎంత అవుతుందంటే ఇక్కడ 200 ఆదా చేస్తుండు. ఈ 2 ఇయర్స్లో 200, ఇక్కడ 200. సో మొత్తం 200 ఎంత అండి? 600. ఈ 600 పైన వచ్చిన ఇంట్రెస్ట్ 62.025. సో మొత్తం చేసిన ఆయన ఆదా ఎంత అంటే 3 ఇయర్స్లో 662.025 రూపాయలు ఆయన ఈ 3 ఇయర్స్లో కలిపి ఆదా చేసిండు. ఓకేనా అండి? రైట్. సో దిస్ ఈజ్ ద ఆయన యొక్క సేవింగ్స్ అవుతుంది. రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఐదో క్వశ్చన్. శామ్ రూపాయలు 15,000 1 సంవత్సరం పాటు 10% per annum పెట్టుబడి పెట్టాడు. అక్కడ 10% ఇయ్యలేదు బుక్లో, 10% రాసుకోండి. ఓకేనా? 10% per annum పెట్టుబడి పెట్టాడు.
ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంవత్సరం చివర ఎంత అతడు పొందుతాడు. ఓకే అండి, ఆయన సంవత్సరం చివర ఎంత అతడు పొందుతాడో కనుక్కోవాలండి. సో మనం ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఓకే. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందో చూద్దాం. 15,000 రూపాయలు ఒక సంవత్సరం పాటు 10% per annum పెట్టుబడి పెట్టాడంట ఆయన. ఎంత మనీ ఎంత ఇచ్చిండు? 15,000 రూపాయలు ఒక సంవత్సరం పాటు, T ఈజ్ ఈక్వల్స్ టు 1 year పాటు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% per annum పెట్టుబడి పెట్టాడంట. రైట్, ఓకే. నెక్స్ట్ ఏమంటుండు? ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా. ప్రతి హాఫ్ ఇయర్కి ఒకసారి వడ్డీ కలుపుతుందంట. మరి 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయండి. ఓకేనా, ఒక సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. రైటా, ఇప్పుడు 1 yearలో 2 అర్ధ సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుంటామండి? 2,1 ఫ్యాక్టర్స్ని తీసుకొని చేస్తాం. 2 yearsకి తీసుకునేవి ఇక్కడ 1 yearలో 2 ఉంటున్నాయి కాబట్టి 2,1 ఫ్యాక్టర్స్ తీసుకొని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్ అండి. మరి అర్ధ సంవత్సరానికి వడ్డీ ఇంట్రెస్ట్ని లెక్క కడుతుంది కాబట్టి పర్ యానమ్కి 10% అయితే హాఫ్ ఇయర్కి ఏమవుతుందండి? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. రైటా, ఓకే. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత అండి? 2 ఇంటూ, సో 15,000లో 5%. రైట్ అండి. 10% ఎంత? 10% అంటే 1,500. మరి 5% ఎంత అండి? 1,500లో సగం ఏమవుతుంది? 750 అవుతుంది. రైటా, సో 750 ప్లస్ మళ్ళీ ఎంత? 1, మళ్ళీ 750లో 5%. రైట్ అండి. సో మరి 10% ఎంత? 75. మరి మనకి 5% కావాలి. 10%లో సగం ఎంత? 5%. మరి 75లో సగం ఎంత అవుతుందండి? 37.5 అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. రైటా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 750 ఇంటూ 2 1,500 ప్లస్ 37.5 ఎంత వచ్చిందండి ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి? 1,537.5 రూపాయల ఇంట్రెస్ట్ వచ్చింది. రైటా, ఓకే. నెక్స్ట్ ఏంటి మనకి? మనం అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? సో ఇక్కడ 15,000. రైట్ అండి. నెక్స్ట్ 15,137.5 ఎంత అవుతుంది మనకి? 5, 7, 3, 5, 6, 1 ఎంత వచ్చిందండి? దట్ ఈస్ 16,537.50 రూపాయలు వచ్చింది. రైట్ అండి. సో మనకు సంవత్సరం చివర ఎంత అతడు పొందుతాడు? సంవత్సరం చివర ఆయన పొందేది ఎంత? ఇక్కడ ఉన్న అసలు ప్లస్ అక్కడ ఉన్న వడ్డీ మొత్తం కలిపి ఆయన ఎంత పొందుతుందంటే 16,537.50 రూపాయలు ఆయన సంవత్సరం చివర పొందుతాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్.